మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అదోని ఎమ్మెల్యే పార్థసారథిపై గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదోని డివిజన్లో కుల వివక్షత అంటరానితనం వేలానుకు పోయాయని, అందులో భాగంగానే కర్నూలు జిల్లా అదోని మండలం గన్నాపురం గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ను పదే పదే ఎస్సీ ఎస్టీ అని బహిరంగంగా చెబుతూ దళిత సర్పంచ్నకు కించపరిచేలా వ్యవహరించారని, వెంటనే అదోని ఎమ్మెల్యే పార్థసారథిపై గుడిసె కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బహిరంగంగా దళిత సర్పంచ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేమన్నాం అదే అర్థం కావడం లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు దండు వీరయ్య తెలిపారు. విజయోత్సవాలు జరుపుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మరి సంవత్సర కాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమాండ్ కూడా మరి ఒక్క ప్రకటన మీరు చూస్తున్నారా అని అడుగుతున్న టీవీలో కానీ ఒక పేపర్లో కానీ వచ్చిందా? ఈ పిల్లలు ఎవరు చదువుకోవడం లేదయ్యా, అట్లయితే మరి రావాలి కదా. అది ఇంతవరకు కూడా ప్రకటన లేదు, అసలు దాని ప్రస్తావనే కనిపించడం లేదు. సెప్టెంబర్లో మళ్ళీ ఉద్యోగాల నియామకాలు లేదు, మీకు 6 వస్తాయి ఏంటన్నారు. అంటే 30 ఏళ్ళుగా మనం పోరాటం చేస్తే మనం వచ్చే ఉద్యోగాలు ఏంటంటే 6. 100 ఉద్యోగాలలో 6 వస్తాయి మనకు. ఈ జిల్లాలో ఒక 200 రిక్రూట్మెంట్ ఒకవేళ జరిగితే దాంట్లో మనకు వచ్చేది 12 ఉద్యోగాలు. ఏ మూల సరిపోతాయా? ఎన్నేళ్ళ నుంచి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకు ఇంకా అదనంగా రావాల్సినటువంటి అవకాశాలు రాకుండా పోతున్నాయి కదా. మరి వర్గీకరణ సమ్మె చేర్చండి. సంవత్సర కాలం సంబరాలు జరుపుతున్నారే కానీ షెడ్యూల్ కులాల యొక్క డిమాండ్ ఏమైపోయింది? వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అయినట్లేనా? ఎక్కడ అమలు జరిగింది? ఓ కమిషన్ పేరు మీద కాలయాపన సంవత్సరం అయిపోయింది. ఇంకా 4 ఏళ్ళ లోపలనే మళ్ళీ ఎన్నికలకు సమయం సిద్ధం చేయబోతాం. మరి ఇక్కడ మనకి ఈ వర్గీకరణ అనేటువంటిది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిలో మన వాటా రాకపోతే
మన వాళ్ళందరికీ మేలు జరిగినట్టేనా? బ్యాక్లాగ్ ఉద్యోగాలలో కూడా అమలు అవుతుందా? అట్లా లేదు. మరి అడ్మిషన్లు అన్నీ స్టార్ట్ అయినాయి. అడ్మిషన్లో ఒక్కరికైనా వర్గీకరణ ఒక పిల్లలకైనా సీట్ వచ్చిందా? లేదు. 2009 విద్యార్థి చట్టం ఎక్కడైనా అమలు చేశారా? అది లేదు. అదేవిధంగా బాల కార్మికుల నిర్మూలన చట్టం ఎక్కడైనా అమలు జరుగుతుందా అంటే ఎక్కడ కూడా. గోదావరి కనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. జయశంకర్ సార్ जोहार प्रोफेसर जयशंकर सर, जोहार प्रोफेसर जयशंकर सर। పూర్తి జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం ఇచ్చినటువంటి త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ సాధన ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల మీద సాగినటువంటి ఈ యొక్క తెలంగాణ ఉద్యమం గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని, ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇలా ప్రతి ఎకరానికి నీళ్లు అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఆ సందర్భం. ఇలా వాళ్ళు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రపూరితంగా 225 పిల్లర్లు ఉంటే ఆ పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు చిన్నగా డ్యామేజ్ అయితే అది కాంట్రాక్టర్, అది మేమే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి 10 ఏళ్ళు దాని మెయింటెనెన్స్ బాధ్యత మాదే అని ఎల్ఎన్టీ సంస్థ చెప్పినా కూడా దాన్ని రిపేర్ చేయకపోగా 27 నెలలు ఇలా గోదావరిలో ఎండిపోయేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, మాట్లాడుతున్నటువంటి మంత్రులు, మరి వారి ఆశయ సాధన ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చుక్కను ఇలా ప్రతి ఎకరానికి అందించాలనేటువంటి ఆలోచన లక్ష్యం. మరి వారి ఆశయ సాధనకు తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం కల్లారా చూస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంప్ హౌస్ ను వెంటనే ప్రారంభం చేయాలి. సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందించాలని ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు హితవు చెప్తా ఉన్నాం. చింతామణి నాటకంపై నిషేధం ఎత్తివేయాలి. వల్గర్గా లేకుండా చింతామణి నాటక ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అద్భుతమైన నాటకం పునఃప్రారంభించాలని, వల్గర్ లేకుండా చింతామణి నాటక ప్రదర్శనకు జీవో ఇవ్వాలని, చింతామణి నాటకం ఉన్నట్లుగా ప్రదర్శిస్తే అద్భుతమైన నాటకమని కర్నూలు టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి ఎస్ మొహమ్మద్ మియా కోరారు. వేశ్యావృత్తిలో పరసి పరోన్ముఖుడైనటువంటి బిల్వమంగళుడు తన భార్యను వదిలి వేశ్యావృత్తికి వస్తాడు. 10 మందికి బుద్ధి చెప్పవలసిన ఒక పంతులు భవానీ శంకరు వేశ్యావృత్తిలో పడి నాశనమవుతాడు. పైసా ఖర్చు చేయని సుబ్బిశెట్టి, పైసా ఖర్చు పెట్టని సుబ్బిశెట్టి వేశ్యావృత్తిలో పడి నాశనమవుతాడు. కాబట్టి ఇవన్నీ వేశ్యావృత్తి వల్ల నాశనము అనే కథను అక్కడ చూపించినాడు. ఇక్కడ సుబ్బిశెట్టి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే తన వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుని తన కుటుంబానికి వెచ్చించకుండా ఇలా వేశ్యావృత్తికి వెచ్చిస్తున్నాడు అని ఒక హాస్యమైనటువంటి పాత్ర అది. కానీ మన వాళ్ళు కొంతమంది అక్కడక్కడ కొద్దిగా
వల్గర్గా చూపించడం అనేది చాలా బాగలేదు. అట్లా వల్గర్ కొద్దీ ఏదో డబల్ మీనింగ్లు వస్తున్నాయని అట్లా లేకుండా ఆ చిన్న తప్పును బేస్ చేసుకొని అట్లా చేయకూడదు. ఆ చిన్న తప్పును బేస్ చేసుకొని ప్రభుత్వం నిషేధించింది. కానీ ఏమైనా ఆ పాత్రను ఉన్నట్టుగా చింతామణి నాటకంలో ఉన్నట్టుగా ప్రదర్శిస్తే మాత్రం చాలా అద్భుతమైనటువంటి నాటకం. అది ఆర్టిస్టు బయట అనవసరమైన మాటలతో ఆ పాత్రను బాగలేనట్టుగా చేశారు. కానీ సుబ్బిశెట్టి పాత్ర కాళ్ళకూరి నారాయణరావు రాసిన అది చాలా అద్భుతంగానే ఉంది. అలాగనే ప్రదర్శిస్తే దానికి ఏం డోకా లేదు. కాబట్టి ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏమంటే మళ్ళీ చాలామంది కళాకారులు వృత్తి కళాకారులు దాని మీద బతుకుతూ ఉన్నారు. ఈరోజు 10,000 15,000 రాత్రంతా చూసి ఆనందపడి మరి అటువంటి నాటకాన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసి చింతామణి నాటకం వల్గర్ లేకుండా ఆడండి అని ఒక జీవో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. నా పేరు ఎస్ మహమ్మద్ మియా, టీజీవీ కళాక్షేత్రం కార్యదర్శి, నంది అవార్డు గ్రహీత. ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క 91 జయంతి వేడుకలను కరీంనగర్ లేబర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కొడం ప్రసాద్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతకర్త, మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కార్మిక శాఖలో కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో వారి జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆశయ సాధనలో అందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని, వారి ఆశయ బాటలో అందరూ నడవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అందరూ రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారి బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు వై గట్టయ్యకు RG3 ఏరియాలో పనిచేసి పదవి విరమణ చెందిన AITUC కార్యకర్త ఒకరు AITUC ఉప ప్రధాన కార్యదర్శి వైవి రావు ద్వారా 10,000 రూపాయలు ఆరోగ్యం బాగలేనందున హాస్పిటల్ ఖర్చుల కోసం మంగళవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గట్టయ్య తనకు ఆర్థిక సహాయం చేసిన కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అతను ఏమన్నాడంటే దిగిపోయింది ఆల్రెడీ. అన్నా నేను ఒక 10,000 ఇస్తా సార్కి, మీరు తీసుకుపోయండి, నా పేరు చెప్పకండి, నా పేరే చెప్పద్దు, మీరైతే సార్కి అయితే ఇవ్వండి, ఎందుకంటే సార్ చాలా మంచివాడు, సార్ నాకు ఎన్నో పనులు చేసిండు అని చెబుతూ ఆయన ఇక్కడ లేడు, గోరకాన లేడు, బయట ఉన్నాడు అని నాకు వాట్సాప్ కొట్టిండు. ఒక 10,000 కొట్టి సార్కి ఇవ్వన్నా అంటే సరే అని చెప్పి ఇప్పుడు ఆయన పేరు కూడా చెప్పాను, చెప్పొద్దు అన్నాడు కాబట్టి ఆ పేరు కూడా చెప్తా నేను. సార్కి మన కార్యకర్త
విరాళం ఆరోగ్యం బాగా కాబట్టి సార్కి కోసం అంతే. పేరు కూడా చెప్పొద్దానని అంటే అసలు పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. చెప్పుకోకున్నాను, దయచేసి గమనించండి. రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి జిల్లా ప్రభారిగా దయచేసి చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడి వైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరంతా కదలాలి, దయచేసి కదలాలి. దయచేసి కదలండి. సంఘ సేవకులు సత్యం గారికి వాకిటి సన్మానం. అయ్యప్ప దీక్షా పరులు సంఘ సేవకులు కూరగాయల సత్యం మరియు రంగం శ్రీనివాసులు గార్ల జన్మదినం సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు P4 విధానాన్ని మొట్టమొదటిగా అమలు చేసినటువంటి విద్యా కమిటీ చైర్మన్ బొగ్గుల షేక్ పేక్షావలి ఉలిందకొండ ఎంపీపీ రెగ్యులర్ స్కూల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రధానోపాధ్యాయులు బ్రహ్మయ్య ఆచారి గారితో సంప్రదించి ప్రతి నెల ప్రతి క్లాస్లో 10 మంది విద్యార్థులకు రెగ్యులర్గా స్కూల్కి వచ్చిన వారికి బహుమతులు ఇస్తూ అంతేకాకుండా విద్యార్థులకు సౌకర్యార్థం స్టేజ్ దగ్గర సొంత నిధులతో షెడ్డు చేయించడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని నర్సయ్యపల్లి, బొంతగుంటపల్లి గ్రామాలలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు చీరలు, పండ్లు, పలహారాలు అందించి ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు.
చూడండి మీరు కూడా నిలబడండి. ఫోటో దిగిందా తిరిగితే అందరూ చూద్దాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో బొంతకుంటపల్లెలోని గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ అధ్యక్షులు తిరుమలరావు గారి ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ తరఫున తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు బొంతకుంటపల్లికి సంబంధించిన ఆడబిడ్డలకు శ్రీమంతం ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ యొక్క ఆడబిడ్డలు ఎంతో ఒక గొప్ప విషయం. స్త్రీలు అంటే సృష్టికి మూలమే స్త్రీ. ఇప్పుడు మనము సృష్టి గురించి ఆలోచించినట్టు ఉంటే భూమి నుంచే మనం మానవులం అందరము జన్మించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఒక జన్మ రావాలంటే దానికి స్త్రీమూర్తి ఉండవలసిందే. అలాంటి గొప్ప స్త్రీలను మనం గౌరవించుకోవడము, పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క నాకు సొంత అక్క చెల్లెలు లేనందున ఈ బొంతకుంటపల్లికి సంబంధించిన ఈ ఆడబిడ్డలు నా సొంత చెల్లెలుగా భావించి నా వంతుగా కూడా చిరు కానుకగా ఈరోజు చీరలు కూడా వీరికి అందించడం జరిగింది. అదేవిధంగా గాజులు, కుంకుమ, పసుపు, పండ్లు, పలహారాలన్నీ మన ప్రెసిడెంట్ అయినటువంటి తిరుమలరావు గారు అందించారు. వారికి మరియు మా క్లబ్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క చెల్లెమ్మలు రేపు పిల్లలకు జన్మనిచ్చిన రోజు కూడా మాకు తెలియజేసినట్టయితే ఉంటే నేను ప్రవీణ్ అన్న కిట్ అని ఒక తయారు చేస్తున్నా, అది కూడా మీకు అందజేస్తానని, అప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఒక మంచి పిల్లలకు జన్మనియాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు కలిగించాలని, మంచి పిల్లలను అందించాలని తెలియజేస్తున్నాను. ఆధ్వర్యంలో బొంతకుంటపల్లి గ్రామంలో తల్లి పాల వారోత్సవాల సందర్భంగా వీళ్ళందరికీ ఆడపడుచులందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. తల్లి పార్వతుల సందర్భంగా శ్రీమంతం చేయడం జరుగుతుంది. మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం అందరం కూడా శ్రీమంతం చేయడం అనేది తెలుసు అందరికీ కూడా. ఈ ఆడబిడ్డలు అందరూ కూడా మంచిపడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేస్తామని చెప్పు పుట్టబోయే బిడ్డ కూడా అందరూ కూడా సురక్షణ ఉంటుందని ఆ దేవుణ్ణి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు మంచిపడాలని చెప్పి కోరుకుంటున్నాను. తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు బొంతకుంటపల్లి గ్రామంలోని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ యొక్క 6 తల్లులకు సీమంత కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు తల్లిపాల యొక్క విశిష్టతను తెలియజేయడానికి లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా తల్లిపాలు అనేటివి చాలా ముఖ్యమైనవి. పిల్లలకి తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆ చంటి పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగవడంతో పాటు వారికి దీర్ఘకాలికంగా ఒక మంచి టీకాలాగా, అంటే ఒక వ్యాధి నిరోధక శక్తిలాగా తల్లిపాలు అనేటివి ఒక మొదటి గంటలో కనుక తల్లి తన బిడ్డకి పాలు పట్టించడం వల్ల తల్లితో పాటుగా ఆ బిడ్డ యొక్క ఆరోగ్యం, మెదడు, అలాగే ఆ యొక్క అవయవాలు కూడా చాలా గర్వంగా, అంటే చాలా గట్టిగా దృఢంగా తయారవుతాయి. తల్లి ఆ బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. ముఖ్యంగా వారి తల్లులకు మధుమేహం, బీపీ, షుగర్ అలాంటి వాటితో పాటు వారి యొక్క శరీర బరువు కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఈ తల్లిపాలు పట్టించడం వల్ల అందవిహీనంగా తయారవుతారని, వారు బలహీనరాలుగా అవుతారని కొంత అపోహ ఉంది. దాన్ని నిర్మూలించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ఈ తల్లిపాలను విశిష్టతను, ఆ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బొంతకుంటపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో
తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమంతాలు, అన్నప్రాసనలు లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా తల్లులకు తల్లిపాలపై అవగాహన కల్పించడం జరిగింది. పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వాలని, 6 నెలల వరకు ఎలాంటి పానీయాలు ఇవ్వరాదని, తల్లిపాలే కేవలం ఇవ్వాలని సూచించడమైనది. ఈ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో చేసినందుకు గుంటకుంటపల్లె సెంటర్ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వారం రోజుల్లో 2 సార్లు కలవడం సరే, అయినప్పటికీ జనంలోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలతో అధికారం దక్కించుకుంది. అయితే పక్కనున్న కొడుమూరు పాణ్యం నియోజకవర్గాలలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే కర్నూలు మాజీ శాసనసభ్యుడిగా హఫీజ్ ఖాన్ కూటమి ప్రభుత్వ అమలు కాని హామీలపై గలమెత్తే బాధ్యత మీపై ఉంది. కర్నూలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నా లేకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడవలసిన బాధ్యత మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ పై ఉందని చెబుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.